ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నీ ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి జీవం లేకుండా 100 సంవత్సరాలు భక్తి చేసినా అది ఎంతో గొప్పగా అనిపిస్తుంది, కానీ అది దేవునికి నిష్ప్రయోజనం. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవంతోనే ఒక వ్యక్తి జీవం పొందడానికి టైం పట్టొచ్చు, కానీ ఎదగడానికి కాదు. దేవునికి స్తోత్రం. కానీ ఆత్మీయ జీవం లేకుండా ఒక వ్యక్తి ఎంతగా ఎదగడానికి ప్రయత్నించినా కూడా అతని తరం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకుని దేవునికి స్తోత్రం. ముసలికి నీటిలో ఎంత బలం ఉంటుందో దేవుని గట్టు మీద అంతే బలహీనత ఉంటుంది. అలాగే ఒకరి ఆత్మ యొక్క జీవం, ఒకరి ఆత్మలోనికి దేవుని యొక్క జీవం వస్తేనే అది బలం, శక్తి, లేకపోతే నిష్ప్రయోజనం. దేవునికి స్తోత్రం. ఒకని యొక్క ఆత్మలో దేవుని యొక్క జీవమే అతని యొక్క ఆత్మీయ జీవితానికి ఉన్న బలం. ఈ బలం ఎవరికైతే లేదో వారు ఓడిపో